ఇది ప్రజాస్వామ్యమా లేక రౌడీ రాజ్యమా? ఎటెళ్తున్నాయి మన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు? ఇంత దారుణంగా జనాలు మభ్యపెట్టడానికి చూస్తున్నారా? డబ్బులు ఇచ్చి, గిఫ్ట్లు ఇచ్చి, గట్టిగా అడిగితే బెదిరించి, దాడులు చేసి, రిగ్గింగ్లు చేసి, దొంగ ఓట్లు. ఏంటిది? పార్టీ సింబల్ తో టీ షర్ట్లు వేసుకోవడం ఏంటి? ఇదేనా రాజ్యం? ఇట్లానా? ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది? ఇంత దారుణంగా ఏ ఎలక్షన్స్ కూడా మేము చూడలేదు. మొదటిసారి ఇంత దారుణమైన ఎలక్షన్ మనం చూస్తున్నాం. ప్రతి ఒక్కరూ దీన్ని గమనించాలి. పార్టీ టీ షర్ట్లు వేసుకొని ఎలక్షన్ చేయడం ఏంటి? అసలు చెయ్యొచ్చా? అది ఎంత నేరం అసలు. ముందు రోజేమో చీరలు పంచడం, పోలీసులేమో పట్టించుకోకుండా ఇది నాకు సంబంధం లేదన్నట్టుగా ఉండడం. ఇంకా ప్రజాప్రతినిధులంట, ఎమ్మెల్యేలంట, ఎమ్మెల్సీలంట, ఎంపీలంట, మినిస్టర్లంట, వీళ్ళందరూ కూడా రాత్రి అంతా తిరిగి జనాలకి డబ్బులు పంచడాలు, గిఫ్ట్లు ఇవ్వడాలు. ఏంటిది? ఒక్క రోజు ఇన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఎవరు డబ్బు అది? ఆలోచించాలి ప్రతి ఒక్కరు కూడా. మీ డబ్బే ఇది, ప్రజల డబ్బు. ప్రజల డబ్బుని వాళ్ళు గెలవడం కోసం, వాళ్ళు ఓట్లు వేయించుకోవడం కోసం మీ డబ్బుని మీకు లంచం కింద ఇస్తున్నారు. అది ప్రతి ఒక్కరూ దయచేసి ఆలోచించండి. వాళ్ళ డబ్బు కాదు ఇది, కాంగ్రెస్ పార్టీ డబ్బు కాదు, ప్రజల డబ్బే కాంగ్రెస్ పార్టీ మళ్ళా ప్రజలకి పంచుతుంది ఎలక్షన్ కి. దయచేసి ప్రతి ఒక్కరు ఇది ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి. ఇక్కడి నుంచి అయినా డబ్బుకి ముందుకెళ్ళొద్దు. మంచి నాయకుడిని ఎంచుకునే ఆలోచనలో మనం ఉండాలి. ఒక్క కాన్స్టిట్యున్సీ కోసం ఇంత దారుణంగా దొంగ ఓట్లు వేయించి, ఎక్కడెక్కడో ఊర్ల నుంచి జనాల్ని రప్పించి, ఫంక్షన్ హాల్లో సభ చేసి, ఫంక్షన్ హాల్లో బస చేసి, ఇంకా చాలా దారుణమైన పనులు వీళ్ళు చేస్తున్నారు. అదే కాకుండా పోలీసులు ఏం చేస్తున్నారు? అసలు బీఆర్ఎస్ పార్టీ మీద 2 కంప్లైంట్లు ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ మీద 3 కంప్లైంట్లు ఉన్నాయి. ఇదేనా వ్యవస్థ? ఎలాగైనా మనం చేయాలి. దోచుకోవడానికి వచ్చే నాయకులు ఎప్పుడైనా కూడా ఇట్లానే చేస్తారన్నది ప్రతి ఒక్కరు కూడా గుర్తించుకోవాలి. ఎలక్షన్ కమిషన్ ఇట్లాంటి తీరు వ్యవహరించడం అనేది అస్సలు కరెక్ట్ కాదు. మనం ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ మెసేజ్ కరెక్ట్ గా మనం పాస్ చేయాలి. ఎలక్షన్ కమిషన్ అంటే కొన్ని నియమాలు అనేది పాటించాలి. అంతేగాని గవర్నమెంట్ లో కాంగ్రెస్ పార్టీ ఉంది కదా అని, కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పినా అది మేము చెయ్యాలి అని చెప్పి మీరు పోలీసులు పార్టీకే సపోర్ట్ చేసి, ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కూడా వాళ్ళ పార్టీకి సపోర్ట్ చేస్తే ఇంకా ఎలా ఎలక్షన్ కరెక్ట్ గా ఎలా జరుగుతుంది? నిజమైన నాయకులు ఎందుకు బయటకు వస్తారు? అప్పుడు నిజమైన ఎలక్షన్ కాదు ఇది. ఇది ప్రజాస్వామ్యం కాదు. ఇది ఖచ్చితంగా రౌడీ రాజ్యమే. ఇదేనా ప్రజాపాలన లేక రౌడీ పాలన చేస్తున్నారా?